అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మస్క్ నేను పార్టీ పెడతాను నెక్స్ట్ డేనే అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఆయన పార్టీ పెట్టడానికి నిజంగా ఆయన దగ్గర అంత ఉంది కూడాను, సుసంపన్నుడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెట్టడం అదో పెద్ద ఆయనకి విషయమే కాదు. కానీ అమెరికాలో అసలు డెమోక్రటిక్ అలాగే రిపబ్లిక్ ఈ రెండు పార్టీలను కాదని ఇంకొక పార్టీకి అక్కడ స్కోప్ ఉందా? అసలు పొలిటికల్ వాక్యూమ్ అనేది అక్కడ ఉందంటారా? మంచి ప్రశ్న. ఇప్పటిదాకా ఈ కాకుండా వేరే పార్టీ, గ్రీన్ పార్టీ తప్ప చాలా పార్టీలు ఉన్నాయి అక్కడ. ఏ పార్టీ కూడా ఎందుకు నెగలడం లేదు? ఈ రెండు పార్టీలు మోనోపాలి, ఇటు పక్క డెమోక్రాట్స్ కానీ ఇటు పక్క రిపబ్లికన్స్ కానీ. అందుకని చూస్తున్నాను, ఈ రెండు పార్టీల మోనోపాలి పాటించిన రోజులు మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. రోజు ఇప్పుడు త్రివేణి సంఘం ఉన్న ప్రతి చోట మూడో నది ఉంటుంది, సరస్వతి నది ఉంటుంది కదా, గంగా యమున సరస్వతి ఉంటుంది. సరస్వతి లేదు అక్కడ, అంతర్వాహిని ఉంటాం. ఇక్కడ కూడా ఏదైనా దేశంలో కానీ అమెరికాలో కానీ మన దేశంలో కానీ మూడో పార్టీ మనగలగాలంటే చాలా శక్తితో సంపాదించుకోవాలి. ఇక్కడ ఉన్నా కూడా మూడింటి మధ్యన గుంజితే కొద్ది స్లైట్ డిఫరెన్స్ తో ఏదో పార్టీని ఓడగొట్టగలుగుతారు. కానీ అమెరికా ఆ పరిస్థితి కూడా లేదు రోజుగా. ఎట్లా అంటే అమెరికాలో ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, మూడో పార్టీ ఇప్పటి వరకు సాహసం చేయలే, ధైర్యం లేదే. అందుకని చూడండి, ఇదే మన ట్రంప్ ఆనాడు ఇండిపెండెంట్ గా ఈ రెండు పార్టీలు కాదని మన పోటీ చేసిన ఓడిపోయింది కదా. అదే ఒక పార్టీ ఆసరా ఉంటే వేరే ఉంటది ఖచ్చితంగా. అంతేందుకు రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ను కూడా మా అభ్యర్థి సరైనడు కాదు, మొండివాడు, పిచ్చివాడు అని కూడా ఆయన మార్చాలనే ప్రయత్నం కూడా చేసింది. కానీ పార్టీలో మద్దతు పొందిన తాను రెండోసారి పోటీ చేసిండు, గెలవగలిగింది కూడా. అందుకనే పార్టీ మద్దతు లేకుండా వ్యక్తిగతంగా కానీ ఏదైనా చిన్న పార్టీని పట్టుకుని మీరు ప్రధాన రెండు పార్టీలు పట్టుకొని కాకుండా వేరే పార్టీ అయిపోతే మాత్రం ఎవరు గెలవలేరు, అది అత్యాశ అవుతుంది. అట్లాగే ఏమాత్రం రాజకీయాలు అనుభవం లేదు, కేవలం వ్యాపారంలో మాత్రమే అనుభవం ఉండేది. ఎప్పుడు కూడా ఎదుటి వాడికి వ్యూహాలు పన్నే పరిస్థితి తీసుకురావద్దు. నేను చెప్పిన ప్రశాంత్ కిషోర్ మంచి ఉదాహరణ. రాజకీయాలు ఫెయిల్ అయింది ఆయన. జగన్మోహన్ రెడ్డికి అంత ముందు కూడా మోడీ గారిని, ఆఖరికి కేసీఆర్ లాంటి మొండివాడు కూడా సలహా ఇచ్చిన అన్నవాడు తాను మరి ఫెయిల్ అవుతున్నాడు కదా. ఇది అంతే. ఇవాళ ట్రంప్ కు సలహాలు ఇవ్వగలిగే స్థాయి మాత్రమే ఎవరిది, మనకు ఎలాన్ మస్క్. కానీ తాను సొంతంగా పార్టీ పెడితే ఎన్ని చూసుకోవాలి, ఎన్ని బాధలు ఉంటాయి, మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఇవన్నీ భరించలేడు. అసలు పార్టీ పెట్టడం సాహసమే. అమెరికాలో ఒక కొత్త పార్టీ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని గెలుపు వైపు తీసుకుపోవడం సాహసమే. అదే ఇంకో ఢిల్లీ బహుదూర్ అయినట్టు 2024లో ఎన్నికలైనవి, అధికారం 25లో అధికారంలోకి వచ్చిండు, నవంబర్లో ఎన్నికలైతే 25 నుంచి 29 దాకా ఉన్నది కదా ఇంకా పదవి కాలం. 29 తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్తారు? కనుక ట్రంపే చచ్చిపోవచ్చు, లేకుండా మన మస్కే పోవచ్చు, వ్యక్తులు శాశ్వతం కాదు కదా. పార్టీ పెట్టి 4 నెలల్లో ఏదో పొడి చేస్తా అంటే మాత్రం అతిశయోక్తి అవుతుంది. నిజంగా చెప్పాలంటే సలహా ఇవ్వకపోతే, వినకపోతే నీ కర్మాన్ని పక్కకు పోవాలి, చెప్తే వినకపోతే చెడంగా చూడాలని సామెత ఇద్దరు. కానీ చెప్తే వినలేదు, చూడకపోతే అయిపోతుండే. కానీ మస్క్ కూడా చాలా పెద్ద ఎత్తున ట్రంప్ తో శత్రుత్వం వహిస్తున్నాడు. ట్రంప్ తన తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఏదో రకం మొండివాడు కనుక ఏదైనా పని చేయగలుగుతాడు. అది అర్థం కావడం లేదు మస్క్ అని నేను అంటున్నాను. ఇవాళ పార్టీ పెట్టి రిపబ్లికన్ పార్టీ మనకు డెమోక్రటిక్ పార్టీ మధ్యన సందులు నరిగిపోవడం తప్ప, చార్టీస్ కావడం తప్ప ఇంకో మార్గమే లేదా అని అంటున్నాను. అసలు ఆయన ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించడం వెనక అంటే నిజంగా దేశం అప్పుల్లోకి నెట్టబడుతోంది, భారం మోయబోతోంది, $3.3 ట్రిలియన్ భారం మోపబోతుంది ఈ బిల్లు అని చెప్తున్నారు కదా. అసలు ఆయన వ్యూహం ఏంటంటారు? నిజంగా దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారా, లేదు అని అంటే ఆయన స్వప్రయోజనాల కోసం ఏదైతే టెక్ సంస్థలపై నియంత్రణలు కావచ్చు, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు, అలాగే సోషల్ మీడియాపై, ఎస్పెషల్లీ ఆయనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిపై ఆ స్వేచ్ఛకు సంబంధించినటువంటి కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ బిల్లులో ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఆయన ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నారా ఏంటంటారు? రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ మీరు అన్న ఆ కారణాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా నష్టం అవుతుంది, వ్యాపారం దిగ్గజం ఆయన. ఒకటి సోషల్ మీడియా ఖాతాలు, సోషల్ మీడియాలో చాలా ఉన్నతంగా ఉంటాడు, అన్నిటిని దాటిపోతున్నాడు. ప్రపంచంలో ట్విట్టర్ ను కానీ మనకు వాటిలలో మనకు వాట్సాప్ కానీ దాటిపోతున్నాడు. కనుక అదొక భయం ఉన్నది, తన వ్యాపారకంగా నష్టం. రెండోది ఏంటంటే కొన్ని హితం కూడా చెప్తున్నారు, దీనివల్ల జరిగే నష్టాన్ని కూడా వివరిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారం తలకు మద్దతు తలకెక్కిన అధికారం అనే మదం తలకెక్కిన ట్రంప్ వినడం లేదా? ఈ సలహా కరెక్ట్ అంటున్నాను. నష్టపోతుంది రేపు పొద్దున చాలా వరకు. ఇప్పుడు చూడండి, ఆయన ఆర్థిక విధానాలు ఏవైతున్నాయో మనకు నష్టం, మన అమెరికన్లకి నష్టం అని ఎంతో మొత్తుకున్నాడు. ఇప్పుడు సుంకాల యుద్ధంలో జరిగింది ఏంది? తప్పనిసరి తాగేవాడే కడతాడు తాళ్ల పని అంటూ ఇక్కడ ధరించేది అమెరికా ప్రజలే కదా. అందుకని చూడండి, ఆ మధ్యన మాంసాన్ని ఖాళీ అయిపోయి తెల్లారికల్లా ఆర్థిక సంక్షోభం వస్తుందని కొనుక్కున్నారు, ఎగబడి కొనుక్కున్నారు. అందుకని ఆ మస్క్ చెప్పే మాట వ్యాపారం.
ఈయనేమో వ్యాపారము రాజకీయం కలగలిపినవాడు, తనకు వ్యాపారానికి మించిన ఆలోచన చేస్తున్నాడు. 4 ఏళ్ళు వచ్చే రాజ్యం మన నాదే, ఈ 4 ఏళ్ళకి నేను ఉంటానని ఇంకో మాట కూడా ఆయన ఆశపడుతున్నాడు ట్రంప్. ఎట్లా అంటే సాంకేతికంగా వరుసగా 2 సార్లు గెలవద్దు, కానీ 3వ సారి పోటీ చేయడానికి ఏముంది, ఇప్పుడు సాంకేతికంగా మొదటిసారే కదా, నేను అప్పుడు 2029 పోటీ చేస్తాను, నేనే గెలుస్తానని మాట మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈ వృద్ధ జనాభా పెరిగినట్టే రాజకీయ నాయకులు కూడా వృద్ధులైపోయి రకరకాల పిచ్చి ఆలోచనలు చేస్తున్నాం. మనం మాట్లాడుకున్నాం. ఏదైతే 4 దేశాల అధినేతలు కూడా, పుతిన్ కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కానీ, అటు ఖమేని కానీ, ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, వీళ్ళందరూ 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే కదా. 80 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ యుద్ధాలు ప్రోత్సహిస్తున్నారు. ఇది అంతే. ఇవాళ ఎలాన్ మస్క్ ఏమో పూర్తి వ్యాపారవేత్త, ఓ రకంగా చెప్పాలంటే కొన్ని సూచనలు ఇస్తున్నాడు. నిజంగా ఆయనకు నష్టం కూడా జరుగుతుంది. ట్రంప్ చేసిన దాన్ని చూసుకుంటే 2000 కోట్ల రూపాయలు మనకు ట్రంప్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఏ మాసి ఇచ్చి పెడతారు? ఓ షావుకారు అంటే ఆ నీళ్ళల్లో కొట్టుకపోతున్నాడు. ఎందుకు కొట్టుకపోతున్నాడు? ఆయన రక్షించలేదంటే ఆయనకి ఏ ఉద్దేశం, ఏ ప్రయోజనం అంటే కొట్టుకపోడు, రక్షించాల్సిన అవసరం లేదని గ్రామ ప్రజలు ఇదే అంటే. ఇవాళ ట్రంప్ కు సహాయం చేసిన పేరు చూసుకుంటే ఎలాన్ మస్క్ చేసిన పని ఏంటంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసింది. అక్కడ పెద్దగా ఏం లేదు. డెమోక్రాటిక్స్ తోనే ఆయనకు విభేదం ఏముంది? మొండివాడు పిచ్చివాడు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు అనుకొని ఈ ట్రంప్ కు మద్దతు చేసింది. కానీ ఆ పిచ్చివాడు తిరగబడితే ఎట్లా ఉంటది అని ఆలోచించలే. దానికని వైస్ మ్యాన్ అయిన రామస్వామి గారేమో పక్క తప్పుకున్నాడు. కానీ ట్రంప్ కు ధీటు అనే వ్యక్తి, ట్రంప్ ఎంత మొండివాడో అంతకన్నా మొండివాడు, పిచ్చివాడి చేతిలో రాయలాంటి ఆయుధం గలవాడు మా ఎలాన్ మస్క్. ఈయన అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ రెండింటి దూరాలు మనం అమెరికా ప్రజల మీద మాత్రం నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ మన 2వ సారి అధ్యక్షుడు అనేది చాలా ప్రభావం పడుతున్నది. అమెరికా ప్రజలు నష్టపోతున్నారు చాలా వరకు. అందుకని ప్రజలు ప్రియపడుతున్నారు. జో బైడెన్ అని చెప్పి పాత అధ్యక్షుడిని మిస్ అయినామని చెప్పి ర్యాలీ తీస్తున్నారు. అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. ఈ దశలో తాను కనుక ఆయన సలహాదారుగా ఉంటే రేపు పొద్దున సలహా ఇచ్చినాడు ఎవడరా అంటారు, గురువు ఎవడరా అంట. అట్లానే సలహాలు ఇచ్చేవాడు తప్పు చేస్తే ఏమవుతుందంటే రేపు సలహాలు ఇచ్చినా పాటించకపోతే సలహాలు ఇచ్చేవాడు తప్పు కనుక నిత్యాన్ని వినడానికి అయింది. మనకు పాలనా సంస్థ మీద సలహాలు ఇవ్వడానికి పెట్టుకుంటే కొద్ది రోజులైనా అర్థమైంది, బయటకు వెళ్ళిపోయాడు కదా మన ఎలాన్ మస్క్. ఇదే అంతే. కానీ మస్క్ వెళ్ళిపోయినంత ఈజీగా ట్రంప్ విడిచిపెట్టదలుచుకోండి ఎలాన్ మస్క్. ఖచ్చితంగా ఆయన మీద పగ తీసుకుంటాడు. పగ అంటే ఏముంటది, మనిషిని చంపలేదు, కానీ ఆర్థికంగా ఖచ్చితంగా ఆయన నష్టం చేస్తారు. ఆ నష్టము అవుతుందని తెలిసే ఇప్పుడు ఎలాన్ మస్క్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరగబడ్డానికి సిద్ధమని, ప్రజల్లోకి వెళ్ళడం అంటే పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి ఈ రకం చేస్తారు సిద్ధమైండు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ